ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న హైదరాబాద్లో సోమాజీ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి వెంకటేష్ నేత ఏవైతే ఈరోజు బీజేపీ కనుసన్నలో నడుస్తూ బీజేపీ గేమ్ ప్లాన్లో ఒక భాగమైనటువంటి వెంకటేష్ నేత మా వివేక్ వెంకటస్వామిపై చెన్నూరు ఎమ్మెల్యే అదేవిధంగా మాల జాతి యొక్క ముద్దుబిడ్డపై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తను చేసిన వాక్యాలు ఏదైతున్నాయో మాలలను అడ్డు పెట్టుకొని వివేక్ వెంకటస్వామి గారు వర్గీకరణను అడ్డుకుంటున్నారని ఏదైతే వాక్యాలు చేస్తున్నామో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి వెంకటేష్ నేత తన చరిత్ర గుర్తుంచుకోవాలి. ఇవాళ నిజంగా వివేక్ వెంకటస్వామి గారు ఇట్లా వర్గీకరణను అడ్డుకున్నట్టయితే ఈరోజు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ వర్గీకరణ యొక్క బిల్లు వచ్చే ఉండేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వర్గీకరణను ఒక మాల ఉపకులాల్లో 26 కులాల్లో వెంకటేష్ నేత ఒక కులం. దానికి వర్గీకరణలో జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడం పోయి ఉల్టా వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగతంగా దూషణలు చేయడం వివేక్ వెంకటస్వామిపై సరైంది కాదు. అప్పుడు 1994లో చంద్రబాబు చేసినటువంటి వర్గీకరణను ఆ రోజు కాకా వెంకటస్వామి గారు అంటే వివేక్ వెంకటస్వామి గారు యొక్క నాన్నగారు అయినటువంటి కాకా వెంకటస్వామి గారు ఆ రోజు వర్గీకరణను అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసు వేసి వర్గీకరణ అడ్డుకోవడం జరిగింది. ఈయనకు వెంకటేష్ నేతకు 2005-06లో గ్రూప్ 2 ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఒకవేళ ఆ రోజు కాకా వెంకటస్వామి గారు ఇట్లా వర్గీకరణను అడ్డుకొని ఉండకపోతే ఈయన గ్రూప్ 2 ఉద్యోగం వచ్చేదా అని చెప్పి నేను వెంకటేష్ నేత గారిని అడుగుతున్నా. కనీసం నువ్వు మాట్లాడే ముందు, మాల జాతిని విమర్శించే ముందు నువ్వు నీ గతం ఏంది, నీ పరిస్థితి ఏంది, నువ్వేంది, ఇలా గ్రూప్ 2 అపార్ట్మెంట్ అయ్యి ఎస్సీ రిజర్వేషన్ తోటి గ్రూప్ 1 ఆఫీసర్ గా నువ్వు రిటైర్ అయి పొలిటికల్ ప్రవేశం చేసినావు. నువ్వు పొలిటికల్ ప్రవేశం చేసేటప్పుడు కూడా నీ టికెట్ కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినావు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నీ టికెట్ ఆశించినావు, ఎంపీ అయినావు అని చెప్పి నువ్వు మర్చిపోయి ఎవరైతే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క ఆశయాలను, రాజ్యాంగం యొక్క ఆశయాలను కాలరాస్తూ వర్గీకరణ కావాలని చెప్పి ఎవరైతే మందకృష్ణ మాదిగా తిరుగుతున్నాడో వానికి మందకృష్ణ మాదిగకు అటెండర్ గా పనిచేస్తూ వాని ఒడుగులకు మడుగులేస్తూ నువ్వు వివేక్ వెంకటస్వామిని మాల జాతిని విమర్శించడం సరైనది కాదు. బిడ్డ వెంకటేష్, నువ్వు నీ గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు. మాలలు ఈ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఎవరు మర్చిపోలేదు. నువ్వు ఇంకొకసారి ఇట్లా మాలలపై గాని వివేక్ వెంకటస్వామి గారిపై ఇట్లా అనుచిత వాక్యాలు చేస్తే బిడ్డ ఖబర్దార్, నీ సంగతి ఏంటో నీ నేలక కూడా చీరేయడానికి కూడా మాల జాతి వెనకాడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి, నువ్వు వర్గీకరణ పేరుతోటే నీకు ఉద్యోగం వచ్చింది, అది మర్చిపోయి నువ్వు మాల జాతిని విమర్శించడం ఎంతవరకు సమంజసం? అది కాకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి నువ్వు వెంకటేష్ నేత అనేవాడు బీజేపీలో ఉన్నాడు, మందకృష్ణ మాదిగా బీజేపీకి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వము పూర్తిగా దళితులకు వ్యతిరేకమైనటువంటి ఈ నిర్ణయాలు తీసుకొస్తూ రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పి ప్రకటించడము, అదేవిధంగా జీవో 29 గాని ఈడబ్ల్యూఎస్ గాని వాళ్ళ పకడ్బందీగా టోటల్ దళితులకు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని రిజర్వేషన్ వ్యవస్థనే లేకుండా చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు వెంకటేష్ నేత బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ బీజేపీ వాళ్ళ ఆలోచన విధానంలో నువ్వు మునిగి ఈరోజు దళితుల అభ్యున్నతి కోసం దళితులు ఈ రోజు నిలబడడానికి కారణమైనటువంటి వివేక్ గారి మీద విమర్శించడం కరెక్ట్ కాదు. ఈ రోజు వివేక్ గారే ఈ రోజు రాష్ట్రంలో నిలబడకపోతే మాల జాతి యొక్క మాలలో ఉన్నటువంటి 26 కులాలు కూడా అగమ్య గోచరంగా మారేటి. ఇంకో విషయం కూడా చెప్పడం జరిగిందట. డిసెంబర్ 1న జరిగినటువంటి మాలల సింహగర్జనను సంఖ్యాబలం చూపిస్తూ వర్గీకరణను అడ్డుకున్నాడని చెప్పి ఈ వెంకటేష్ నేత చెప్పడం జరిగింది. అరే బాబు, బిడ్డ, నీకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావో లేక మాట్లాడుతున్నావో తనే స్వయంగా ఏం చెప్పుకుంటాడంటే, నేను గ్రూప్ 1 ఆఫీసర్ గా రిటైర్ అయినా, సుప్రీంకోర్టు లాయర్ గా పనిచేసినటువంటి అని చెప్పుకుంటున్నటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చదువు.
సుప్రీంకోర్టు ఎక్కడ కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. నిజంగా నీకు న్యాయపరంగా నాలెడ్జ్ ఉంటే ఇలా ఆర్టికల్ 341 ఏం చెప్తుంది దాన్ని చదువు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చదువు. అది చదవకుండా ఏం చెప్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్? ఎక్కడ కూడా వర్గీకరణ ఏబిసిడీలు చేయొద్దని చెప్తున్నది. ఈ దళితులలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన కులాలకు ప్రయారిటీ బేస్డ్ గా అభివృద్ధి చెందాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే నువ్వు సుప్రీంకోర్టు లాయర్ని, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఇవన్నీ చెప్తూ మిగతా మాల సంబంధించిన 26 కులాలని పక్కదో పట్టించడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అదే కాకుండా ఇలా వివేక్ వెంకటస్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ వాళ్ళు పిలిచి ఏదో పదవిస్తారని చెప్పి వీడు ఆశిస్తున్నాడు. అరే అరే బిడ్డ వెంకటేష్, నువ్వు అటువంటి కళలు మానేయి. నీకేమన్నా నిజంగా పదవులు అవేమన్నా కావాలంటే నువ్వు బీజేపీ వాళ్ళ దగ్గరకు పోయి మందకృష్ణ మాది ఎట్లనైతే మోడీ మీద, అమిత్ షా మీద, వెంకయ్య నాయుడు మీద కాళ్ళ బేరం చేసిండో నువ్వు కూడా కాళ్ళ బేరం చెయ్యు. అట్లా అయితే నీకు బీజేపీ వాళ్ళు దళితుల ద్రోహులకి మాత్రమే బీజేపీ వాళ్ళు పదవులు ఇస్తారు. నువ్వు కూడా దళిత ద్రోహులనే మేము భావిస్తున్నాం కాబట్టి నువ్వు కూడా మోడీ మీద, అమిత్ షా మీద కాళ్ళు పట్టుకొని చెప్పి పదవి ఇమ్మని చెప్పి అడుగు. అంతేగాని మాలల మీద ఏదో బల ప్రదర్శన చేసిండ్రు, లేకపోతే అమ్ముడు పోయిండ్రు, ఈ వర్గీకరణ అడ్డుకుంటున్నారు అని చెప్పి నువ్వు చెప్తే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మేము ఈ సందర్భంగా మన వెంకటేష్ నేతను హెచ్చరిస్తున్నాం. ఇదే కాకుండా నీకు నిజంగా నువ్వు దళితుడు అయితే, దళితులకు అన్యాయం జరుగుతున్నటువంటి GO 20